భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ అది ఆయనే తయారు చేశాడు. తర్వాత టెస్లా కారు కూడా ఆయనదే. ఆయన చాలా డబ్బులు సంపాదించాడు, విపరీతంగా సంపాదించాడు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ గైజ్ ఇన్ ద వరల్డ్. సరే, ఆయనలాగే ఇంకొక అతను ఉన్నాడు. ఆయన పేరు స్టీవ్ జాబ్స్. అతను యాపిల్ కంపెనీ పెట్టాడు. యాపిల్ ప్రొడక్ట్స్ మీకు తెలుసు కదా, యాపిల్ ల్యాప్టాప్స్, యాపిల్ ఐఫోన్స్, అవన్నీ కూడా అతను. సో ఇద్దరికి కామన్ ఏంటంటే ఇద్దరు సక్సెస్ఫుల్గా అయ్యే ముందు ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి నైనితాల్లో నీమ్ కరేలి బాబా అనే అతని ఆశ్రమానికి వెళ్ళారు. నీమ్ కరోలి బాబా దగ్గర కొన్నాడు ఉన్నాడు. హనుమంతుని భక్తుడు ఆయన. నైనితాల్లో అతని ఆశ్రమం. అక్కడికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి అంటారు. తర్వాత ఏదో చిన్న అంటే ఒక ప్యూబిటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసే హార్మోన్ డ్రగ్ ఏదో కూడా దొరికిందంట ఆకుల నుంచి. అది కూడా పుచ్చుకున్నారని కూడా అంటారు. అది బయట చెప్పరు వీళ్ళు. అది స్టిమ్యులెంట్ అనమాట. అంటే థర్డ్ ఐని అవేకన్ చేస్తుంది. ఇప్పుడు మూడో కంటిని ఓపెన్ చేస్తుంది. మూడో కంటి తెలుసు కదా మీకు, భ్రూమధ్య భాగం ఉంటుంది మధ్యలో. భ్రూమధ్య భాగం అంటే మన ఉండేది, మన కను రెప్పలు మధ్యలో ఉండేది మూడో కన్ను. ఆ మూడో కన్నుని ప్రేరేపించేది దానికి మామూలుగా మెడిటేషన్ వల్ల కూడా అవుతుంది. ఇంకోటి కెమికల్, అంటే కెమికల్ కాదు, బేసిక్గా కొన్ని హర్బ్స్ ఉన్నాయి, కొన్ని వనమూలికలు ఉన్నాయి. ఆ వనమూలికల వల్ల కూడా యాక్టివేట్ అవడానికి. సో వీళ్ళు ఆ ప్రక్రియ కూడా చేశారు అని అంటారు. సో అది అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు, సక్సెస్ఫుల్గా అయిపోయారు. స్టీవ్ జాబ్స్ అయితే పోయాడు, ఈజ్ నో మోర్. బట్ మార్క్ జుకర్బర్గ్ మాత్రం ఈజ్ స్టిల్ అలైవ్ అండ్ ఫ్లరిషింగ్. సరే, ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అర్జెంటుగా నీమ్ కరోలి బాబా దగ్గరికి వెళ్ళిపోకండి. అదంతా అవసరం లేదు మనకి. మన మన మతంలో అవసరం లేదు. యాక్చువల్గా మనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూడా మనకి ఈ ప్రాసెస్ అందరికీ మనకి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గురువులు దొరుకుతారు మీకు. వాళ్ళ దగ్గర నుంచి నేను సాధన చేసినా సరిపోద్ది మీకు. యూ డోంట్ హ్యావ్ టు గో ఆల్ ద వే. సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి మీరు గురుముఖంగా నేర్చుకుంటే మంచిది. కానీ సరైన గురువు ఎక్కడ దొరుకుతాడో తెలీదు. గురువు మంచివాడు కాకపోతే కొంచెం ఇబ్బందులు పడిపోతాం. అందుచేత జాగ్రత్తగానే ఉండాలి ఈ ప్రాసెస్లో. కాకపోతే మన పెద్దలు చెప్పిన కొన్ని చిన్న చిన్న ప్రక్రియలు, ఈ యోగాసనాలు, ప్రాణాయామం చాలా ముఖ్యం. ప్రాణాయామం బ్రెత్కి మైండ్కి లింక్ అయితే కరెక్ట్గా ఉందండి, 100% ఉంది. మన మన శ్వాస పీల్చే ప్రక్రియ, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమే మెడిటేషన్ అంటారు. శ్వాస మీద ధ్యాస. సో ఆ మెడిటేషన్ ప్రాసెస్ అంతకంటే ఇంకేం లేదండి. ప్లస్ మనం చెప్తాం కదా, మన పాటల్లోనే అండి, మన కర్ణాటక మ్యూజిక్ సాహిత్యంలో ఎక్కడ పడితే అక్కడ మీకు ఓపెన్గా మన వాళ్ళు అన్నీ చెప్పారు. ఖేలతి పిండాండే భగవన్ ఖేలతి పిండాండే అంటాడు. ఎవడు? సదాశివ బ్రహ్మేంద్ర యోగి. అతను అవధూతండి. బట్టలు ఒంటి మీద లేకుండా వెళ్ళిపోతుండేవాడు. 400 పైగా బతికాడు. ఆయన రాశారు చాలా మంచి కర్ణాటక మ్యూజిక్లో మంచి పాటలు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే ఆయన రాసిందే. అంటే మనసులో సంచరిస్తుందంట. ఎవరు? బ్రహ్మ, కృష్ణుడు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఇలాగే అతను చాలా ఉన్నాయండి, గ్రేట్ ప్రజలు ఉన్నాయి. తర్వాత స్థిరత నహినహిరే మానస స్థిరత నహినహిరే. నా మనసు నిలకడగా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఆ కారణం చెప్పాడు. ఇలాంటి ఎక్సలెంట్ థింగ్స్ ఉన్నాయండి.
మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడి దాకా వెళ్ళాల్సిన పని లేదు. జై శ్రీరామ్.